జరిగిన విషయం ఏంటి అంటే, మల్లీకి అరవింద్ అదే హాస్పిటల్‌లో ఉన్నాడని తెలిసి పరుగు పరుగున వస్తుంది. అయితే ఆ సమయంలో అరవింద్ కోమాలో ఉంటాడు. అసలు తనకి ఎటువంటి జీవాలు పనిచేయవనమాట. అంతా కూడా అలాగా నిమ్మలంగా ఉంటాడు. అంటే తనకి స్పృహ స్పృహ మాత్రమే ఉంటుంది. అంటే ప్రాణం మాత్రమే ఉంటుంది. అసలు తనకి ముందు, వెనక స్పర్శ ఏమి ఉండవు. కోమా అనమాట. కానీ ఎప్పుడైతే అరవింద్ బాబు గారు అంటూ గట్టిగా ఇంకా అరుపులు, కేకలు వేసేస్తూ ఉంటుంది మళ్ళీ. హాస్పిటల్ అని కూడా చూడదు. అయితే అక్కడున్న వాళ్ళందరూ ఏంటి ఈవిడ ఇలా అరుస్తోంది అనుకుంటారు. ముఖ్యంగా అరవింద్‌ని హాస్పిటల్‌కి తీసుకొచ్చిన వాళ్ళు ఏంటి ఇలా అరుస్తోంది? ఏంటి ఇలా అరుస్తోంది? అని చెప్పేసి అనుకుంటే అప్పుడు వాళ్ళంటారు, ఎవరో పాపం చాలా కావాల్సిన వ్యక్తి వాళ్ళకి దూరమైనట్టున్నాడు అంటే, ఇంకా గట్టిగా అరవింద్ బాబు గారని అరిచేసరికి అరవింద్ లేచి కూర్చుంటాడు. స్పృహ వచ్చేస్తుందనమాట. అంటే కోమాలో నుంచి పక్కకెళ్ళిపోతాడు తను. అయితే ఇక్కడ కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత జరిగేది ఏంటి అంటే తనకి గతం గుర్తుండదు. అంటే మాలిని, మల్లి వీళ్ళు వాళ్ళ మనుషులు అని చెప్పేసి గతం గుర్తుండదనమాట. తను కేవలం స్పృహ నుంచే బయటికొస్తాడు. కోమా స్టేజ్ నుంచి బయటకొస్తాడు. ఇంకా దాంతో ఇప్పుడు ఊహించని ట్విస్ట్‌లు. మళ్ళీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లనమాట. మళ్ళీ అరవింద్ మల్లికి, మాలినికి పరిచయం అవుతాడు, దగ్గరవుతారు. ఇక అప్పుడు గౌతమ్ ఏం చేయబోతున్నాడనేదే పెద్ద మ్యాటర్.